నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లో అప్పన్నక జాతకం గురించి చెప్పుకుందాం. అప్పన్నక అంటే నిజమైన మార్గం అని చెప్పవచ్చు. ఈ జాతక స్టోరీలో భగవానుడు అసలు నిజమైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి, ఆ మార్గంలో ఎలా నడవాలి అనేది ఉదాహరణతోటి చెప్పడం జరిగింది. అనాథ పిండికుడి శ్రేష్ఠికి మిత్రులైన 500 మంది దైర్ఘిక శ్రావకుల గురించి దీంట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా అనాథ పిండికుడు భగవానుడి దగ్గర ధమ్మాన్ని విన్న తర్వాత ఆయన శ్రావస్తికి భగవానుడిని ఆహ్వానిస్తాడు. అక్కడికి ఆహ్వానించిన తర్వాత భగవానుడు ఇక్కడే కొంతకాలం ఉంటే బాగుంటుంది అన్నట్లు ఏదైనా ఒక విహారాన్ని ఏర్పాటు చేయాలి అనుకొని జేతవనాన్ని కొనుగోలు చేసి దాన్ని భిక్షు సంఘానికి దానంగా ఇస్తాడు. ఆయన ఎక్కువ కాలం వర్షావాసాలు గడిపింది ఈ శ్రావస్తిలోనే. అంత చరిత్ర గలది. అనాథ పిండికుడు భగవానుడు ఎప్పుడైతే వర్షావాసం గడపడానికి వస్తూ ఉన్నాడో అప్పుడల్లా అనాథ పిండికుడు ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఆయన ప్రవచనాలు వినడానికి వస్తూ ఉండేవాడు. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే కాకుండా తన స్నేహితుల్ని కూడా వెంట పెట్టుకొని వచ్చి భగవానుడు బోధించిన బోధనలను వినిపించేవాడు. అంటే వాళ్ళందరికీ కూడా వినడానికి అవకాశం కల్పించేవాడు. ఆ తర్వాత వారిలో కొందరు ఈ బౌద్ధాన్ని స్వీకరించారు, కొందరు వాళ్ళ పాత సాంప్రదాయంలోనే ఉంటూ ఉండేవాళ్ళు. అనాథ పిండికుడు అప్పటికే శ్రోతాపన్నుడై ఉన్నాడు. ఆయనకి బుద్ధుడి పట్ల కానీ, ధర్మం పట్ల కానీ, సంఘం పట్ల అమితమైన గౌరవం ఉండేది. ఎలా అంటే ఉదయం ప్రవచనాన్ని కనుక వినేటప్పుడు, ఆయన విహారానికి వెళ్ళేటప్పుడు తన వంతుగా విహారంలోకి పొద్దున్నే యావాగు కానీ లేకపోతే ఆహారం కానీ తీసుకెళ్ళేవాడు. మధ్యాహ్నం భోజనానికి కొంత ఆహారాన్ని లేకపోతే అక్కడ ఉండే భిక్షుల్ని తన ఇంటికి పిలిచో అలా రోజు ఆహార దానం చేసేవాడు. ఇంకా సాయంత్రం పూట కనుక వెళ్తే కనుక, అంటే రాత్రి పూట వెళ్తే సాయంత్రం పూట కొన్ని పండ్ల రసాలు, అంటే ఫ్రూట్ జ్యూసెస్, లేకుంటే నెయ్యి, తేనె, ఇలా భిక్షువులు ఉపయోగించుకునే మెడిసిన్ కింద ఉపయోగించుకునే వాటిని తీసుకెళ్ళేవాడు. ఒకరోజు అనాథ పిండికుడు విహారానికి వెళ్తూ ఉంటే బుద్ధుడిని కలవడానికి, ఆ రోజు ఆయన ఇంట్లో చూస్తాడు. ఏదైనా ఈరోజు భిక్షు సంఘానికి దానం చేద్దాము అని ఇంట్లో చూస్తే అతనికి ఏమీ తారసపడలేడు. అంటే ఆయన దాన ధర్మాలు అంతగా చేసేవాడు. దాంతోపాటు కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళు ఈ అనాథ పిండికుడి సున్నితత్వాన్ని చూసి, అంటే బౌద్ధంలోకి మారి వచ్చిన తర్వాత అతడు చాలా సున్నితంగా మారిపోయాడు. అప్పటికే శ్రోతాపన్నుడై ఉన్నాడు కాబట్టి వీటి మీద పెద్ద ఆసక్తి చూపించేవాడు కాదు. ఆ విధంగా చాలామంది అతని దగ్గర డబ్బుని ఎక్కొట్టేవారు అన్నమాట, ఇచ్చేవారు కాదు తిరిగి. అలాగా ఎంతో గొప్ప వ్యాపారస్తుడుగా ఉన్న అనాథ పిండికుడు ఇప్పుడు ఒక చిన్న ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు. అయితే ఇంట్లో చూస్తే ఏమీ తీసుకెళ్ళడానికి కనపడలేదు. ఒకసారి పెరట్లోకి వెళ్ళి చూస్తాడు. ఆ పెరట్లో చెట్లకి కొంత సారవంతమైన మట్టి ఉంది. ఆ సారవంతమైన మట్టి అది ఎప్పుడూ వేరే రాజ్యం నుంచి తీసుకొని వచ్చింది. దేనికోసం అంటే చెట్లు తొందరగా సారవంతంగా పెరుగుతాయి అని, అంటే ఆ సారం నుంచి, ఆ మట్టిలో ఉన్న సారం నుంచి అవి తొందరగా పెరుగుతాయి అని. అయితే అనాథ పిండికుడు ఏం చేస్తాడంటే 2 గుప్పెళ్ళలో మట్టి తీసుకుంటాడు. తీసుకెళ్ళి ఆ జేతవన విహారంలో ఒక చెట్టు కింద ఈ 2 గుప్పెళ్ళ మట్టిని వేస్తాడు.
వేసినప్పుడు ఇలా అనుకుంటాడు, నేను ఈ మట్టిని ఈ విహారంలో దానంగా ఇచ్చాను. దీనివల్ల ఈ చెట్టు పెరిగి పెద్దదవుతుంది. ఈ చెట్టు నీడలో ఎంతోమంది కూర్చొని ధ్యానం చేసుకుంటారు, భిక్షువులు కానీ ఉపాసకులు కానీ. ఆహా, నేను చేసిన పుణ్యం ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఈ పుణ్యంలో అందరూ భాగస్థులు కావాలి అని తాను అనుకునేవాడు. ఇలా అనాథ పిండికుడి దాతృత్వం గురించి చెప్పాలి అంటే లెక్క కట్టలేనిది. అంటే దానం చేసిన వాళ్ళలో ముఖ్యమైన అగ్రశ్రావకుడిగా అనాథ పిండికుడి గురించే చెప్తారు. మనం చూస్తే అనాథ పిండికుడు కొన్నిసార్లు ఎంతోమందికి భిక్షువులకి దానం చేశాడు. కానీ ఈ మట్టిని కూడా తీసుకెళ్ళి దానం ఇవ్వాలనే ఆలోచన ఉంది చూసారా. అంటే ఏమి ఇస్తున్నామన్నది, ఎంత ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు. మనం చేసేది మంచి పని అయినప్పుడు దానిని మనస్ఫూర్తిగా, హృదయంలో ఎటువంటి కల్మషాలు లేకుండా ఆ పనిని చేయడానికి పూనుకోవాలి. అంతేగాని నేను ఇస్తే ఇది ఏమనుకుంటారో మిగతా వాళ్ళు, ఇది నేను ఇవ్వడం కరెక్టా అన్నది కాదు. అలాగే చేసే పనుల్లో కూడా, ఇతరులకి సహాయం చేసేటప్పుడు కూడా మన మనసులో ఎంతో సున్నితమైన భావన ఉండాలి. అందరి పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి. చేసిన సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మిగతా వాళ్ళు చేసిన సహాయాన్ని, వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి, వినయ విధేయతలతో ఉండాలి. అప్పుడే ధర్మం మన హృదయంలోకి వెళ్తుంది. ఈ వినయ విధేయతలు లేకుండా అహంకారం మన మనసులో ఉంటే గనక ఈ ధర్మం మనసులోకి వెళ్ళదు. అంచేత ఈ అనాథ పిండికుడిలాగా మనం ప్రతి పనిని కూడా చేసేటప్పుడు ఈ పుణ్యం వలన నాకు ఇంకా మంచి జరగాలి, ఇంకా నిబ్బానాన్ని పొందడానికి ఈ పుణ్యం సహాయం చేయాలని సంకల్పం చేసుకోవడం చాలా మంచి విషయం. అయితే ఒకరోజు అనాథ పిండిక శ్రేష్ఠి, వ్యాపారస్తుల్ని శ్రేష్ఠి అని కూడా పిలుస్తారు. ఈ అనాథ పిండికుడు గంధము, పూల దండలు, లేపనాలు, నెయ్యి, నూనె, తేనె, ఇంకా కొన్ని చీవరాలు తీసుకొని జేతవనానికి వెళ్తూ తన మిత్రులైన 500 మంది తైర్దిక శ్రావకులను వెంట పెట్టుకొని వెళ్ళాడు. తైర్దిక శ్రావకులు అంటే ఇతర మత సాంప్రదాయాలకు చెందిన వ్యక్తులని తైర్దికులు అని పిలుస్తారు. అది హిందూ మతమా, క్రిస్టియనా, లేకపోతే మిగతా ఏదైనా అవ్వచ్చు, ఏ మతమైనా వాళ్ళని తైర్దిక శ్రావకులు అని పిలుస్తారు. 500 మందిని వెంట పెట్టుకొని జేతవనానికి వెళ్ళాడు. భగవానునికి నమస్కరించి పూలు సమర్పించాడు. ఔషధాలను, వస్త్రాలను, ఇతర పదార్థాలను భిక్షు సంఘానికి సమర్పించాడు. కూర్చోవడంలో ఉన్న 6 రకాల దోషాలని వదిలి ఒక పక్కన కూర్చున్నాడు. ఇతర తైర్దిక శ్రావకులైన అతని మిత్రులు కూడా భగవానునికి నమస్కరించాడు. పున్నమి చంద్రునిలా వెలిగే భగవానుని ముఖాన్ని, ఆయన దివ్య శరీరాన్ని, ఆ శరీరం నుండి మధ్య మధ్యలో తేజోమయంగా ప్రసరిస్తున్న జ్ఞాన బుద్ధి కిరణ పుంజాలను చూస్తూ వారు కూడా అనాథ పిండికునికి దగ్గరగా పోయి కూర్చున్నాడు. అప్పుడు ఎర్రని రాతి బండ మీద, అంటే మనిశిల శిఖరం అంటారు దాన్ని, ఎర్రని రాతి బండ శిఖరం మీద నిలబడి గర్జించే సింహంలా, వర్షాకాలంలో ఉరిమే మేఘంలా, ఆకాశం నుండి అవతరించే గంగల, రత్నమాలల అంటే రత్నాల మాల కూర్చినట్లుగా అష్టాంగాలతో కూడిన శ్రవణీయమైన, సుందరమైన, మధురమైన బ్రహ్మస్వరంతో భగవానుడు నానా విధాల విచిత్రమైన, మధురమైన ధమ్మబోధను వారికి వినిపించాడు. వారు భగవానుని ధమ్మ సందేశాన్ని విని ప్రసన్న చిత్తులయ్యారు. ఈ అట్టకథల్లో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ సాహిత్యాన్ని కవితల్లో రాయడం, ఇంకా ఏవేవో వాళ్ళకి నచ్చినట్టుగా కొన్నిటిని చేర్చడం చేస్తూ ఉంటారు. అంటే ఆ రాసే అట్టకథలు అంటే భగవానుడు బోధించింది మూలాలు,
వాటికి వ్యాఖ్యానాలే ఈ అట్టకథలు. ఈ వ్యాఖ్యానాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది తమ మనసుల్లో ఉండే కవుల్ని బయటికి తీస్తారనమాట. ఇంకా గొప్ప గొప్పగా రాస్తూ పోతారు. కానీ అట్టకథల్లో కొన్ని ఇటువంటి విషయాలు మనం కనబడుతూ ఉంటాము. ఇక్కడ చూసాం కదా, శిఖరం మీద నిలబడే గర్జించే సింహంలా, వర్షాకాలంలో ఉరిమే మేఘంలా. సో ఇవన్నీ కూడా ఈ అట్టకథలు రాసేవారి చాతుర్యం అన్నమాట. వాళ్ళు ఆ దమ్మాన్ని విన్న తర్వాత బుద్ధునికి వందనం చేశారు. తాము ఇంతవరకు అందించే ఆదరించే ఇతర తైర్దిక్కుల శరణు వీడి బుద్ధ భగవానుణ్ణి శరణు వేడారు. అప్పటి నుండి వారు అనాథ పిండికుడి వెంట నిత్యం బుద్ధుని దగ్గరికి పోతూ గంధం, పూలమాలలు మొదలైనవి తీసుకొని బుద్ధునికి సమర్పిస్తూ ధర్మ ప్రసంగాలు వినసాగారు. దాన కార్యాలు చేయసాగారు. శీల సంపన్నులయ్యారు. ఉపోసద శీల కర్మలను ఆచరించడం మొదలుపెట్టారు. భగవానుడు శ్రావస్తి నుండి రాజగృహకు వెళ్ళాడు. వర్షావాసం మాత్రమే ఆయన శ్రావస్తిలో ఒక చోట గడుపుతాడు. ఆ తర్వాత ఆయన చాలిక చేస్తూనే ఉంటాడు. వర్షావాసం తర్వాత ఒకే చోట ఉండకుండా. అలాగా వర్షావాసం తర్వాత భగవానుడు శ్రావస్తిని విడిచిపెట్టి రాజగృహకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ 500 మంది శ్రావకులు తథాగతుని మార్గాన్ని విడిచి ఇతర తైర్దికులనే శరణు పొందారు. భగవానుడు అంతకాలం ఆయన్ని శరణు పొందారు. కానీ భగవానుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పాత సాంప్రదాయానికే వెళ్ళిపోయారు. భగవానుడు 7-8 నెలల తర్వాత తిరిగి జేతవనానికి వచ్చారు. అనాథ పిండికుడు మరలా వారందరినీ వెంట పెట్టుకొని జేతవనానికి వచ్చి బుద్ధునికి ఈ గంధము, మాలలు ఇవన్నీ సమర్పించి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఆ అన్ని తైర్దిక్కులు కూడా అలాగే చేసి వచ్చి ఒక పక్కగా కూర్చున్నారు. అప్పుడు అనాథ పిండికుడు బుద్ధునితో ఇలా అంటారు, మీరు వెళ్ళిన తర్వాత ఈ శ్రావకులు తథాగతుని శరణు వదిలి ఇతర తైర్దిక్కులను శరణు పొందారని చెప్పాడు. అప్పుడు ఇలా చెప్తాడు, అనంత కోటి కల్పాల వరకు మేలు చేకూర్చే తేజస్సుతో భగవానుని ముఖం ప్రకాశించింది. దివ్య సుగంధ సువాసనలు నిండి నానావిధ పరిమళాలు వెదజల్లే రత్నపు భరిణ విచ్చుకున్న విధంగా భగవానుని ముఖపద్మం విచ్చుకుంది. ఇగో ఈ అట్టకథలన్నీ ఇట్లాగే ఉంటాయి. ఆయన తన మృదు మధుర స్వరంతో, ఇది నిజమైన ఉపాసకులారా, మీరు నిజంగా త్రిశరణాలను విడిచి ఇతర తైర్దిక్కులను శరణు వేడారా అని ప్రశ్నించాడు. వాళ్ళు భగవాన్ నిజమే అని అన్నారు. అప్పుడు భగవానుడు ఇలా అన్నాడు, క్రింద అవీచి నరకం నుండి పైన భవాగ్రం వరకు కల లెక్కలేనన్ని లోకాలలో శీలాది గుణాలలో తథాగతునికి సమానమైన వారు ఎవరూ లేరు. బుద్ధుడు తన గురించి తాను చెప్పుకునేటప్పుడు తథాగతుడు అని సంబోధించడం జరుగుతుంది. ఈ శీలాది గుణాల్లో బుద్ధునికి సమానమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక అధికులు ఎలా ఉండగలరు? భిక్షువులారా, పాదాలు లేని జీవులు, 2 కాళ్ళ జీవులు, 4 కాళ్ళ జీవులు, అనేక కాళ్ళ జీవులు, ఇలా ఎన్నో రకాలుగా ఉన్న ఆ జీవులన్నిటిలో తథాగతుడే సర్వశ్రేష్ఠుడు. అన్నిటిలో త్రిరత్న గుణాలే శ్రేష్టమైనవి. త్రిరత్నాలను శరణు పొందిన వారు నీచ జన్మలు ఎత్తరు. ఈ త్రిరత్నాలని శరణు పొందిన ఉపాసకులు దేవలోకం మొదలైన సద్గతులు పొందుతారు. ఇలాంటి మహోన్నతమైన త్రిరత్నాలను శరణు వీడి అన్య తైర్దికులను శరణు కోరడం చేయదగిన పని కాదు. త్రిరత్నాలే మోక్షానికి మార్గాలు అని తెలుసుకొని ఆచరించిన వారు అధోలోకాల్లో పుట్టబోరని భగవానుడు చెప్తూ ఉంటాడు. బుద్ధుని శరణు పొందిన జనులు, సుజనులు అపాయ లోకాల దరికిపోరు. మానవ దేహములను విడిచి వెళ్ళినప్పుడు దేవలోకానికి చేరగలుగుతారు. అలాగే ధమ్మాన్ని శరణు పొందిన జనులు
అపాయ లోకాల దరికిపోరు మానవ దేహములను విడిచి వెళ్ళినప్పుడు దేవలోకంను చేరుకోగలరు. అలాగే సంఘాన్ని శరణు పొందిన వారు అపాయ లోకాల దరికిపోరు మానవ దేహమును విడిచి వెళ్ళినప్పుడు దేవలోకానికి చేరగలుగుతారు. బుద్ధుడు, ధమ్మము, సంగము. ఎవరైనా మేము బౌద్ధ ఉపాసకులుగా మారాలి అనుకుంటున్నాము అంటే కనుక ఈ త్రిరత్నాలను శరణు పొంది పంచశీలాలు గనక మీరు గ్రహించి వాటిని ఆచరిస్తూ ఉంటే గనక మీరు బౌద్ధ ఉపాసకులని చెప్పుకోవచ్చు. ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, మీరు త్రిరత్నాలను శరణు పొందితే అపాయ లోకాల్లో జన్మను పొందరు. ఎందుకు చెప్తున్నాడు? కేవలం ప్రతిరోజు కూడా నేను పొద్దున లేచినప్పటి నుంచి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటే నేను అపాయ లోకాల్లో జన్మను పొందనా అంటే అలా కాదు. బుద్ధుడిలో ఉన్న గుణాలకి మీరు శరణు పొందుతున్నారు. ఆయనలో ఉన్న బోధికి శరణు పొందుతున్నారు, జ్ఞానికి శరణు పొందుతున్నారు. అలాగే ఆయన బోధించిన బోధనలే ధమ్మం, వాటిని శరణు పొందుతున్నారు అంటే వాటిని విని ఆచరించాలి అని అర్థం. కేవలం బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటే సరిపోదు. ఆ బుద్ధుడిలో ఉన్న గుణాలు కూడా మీ లోపల పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ధమ్మాన్ని శరణు పొందుతున్నామంటే ధమ్మాన్ని నేర్చుకొని మీ జీవితంలోకి దాన్ని తెచ్చుకోవాలి. భగవానుడు చెప్తాడు, శత్రుత్వాన్ని వదిలిపెట్టడమే మంచిది. అదే సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మం అంటే నీకు మంచి జరగాలి, ఇతరులకు మంచి జరగాలి. అంతేగాని మతం పేరుతోటి లేకుంటే ధర్మం పేరుతోటి హింసలు చేస్తూ పోకూడదు. అటువంటి ధర్మం సనాతన ధర్మం అని అవ్వదు. సో అంచేత బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, అలాగే సంఘాన్ని శరణు పొందుతున్నావు అంటే దానివల్ల నీ జీవితంలో లాభం కలగాలి. ఎటువంటి లాభం లేకుండా కేవలం నేను 3 సార్లు రోజుకి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పుకుంటూ పోతాను, కానీ శీలాది గుణాలు నేను ఎటువంటివి ఆచరించను అంటే అది సరిపోదు. శీలాన్ని కూడా ఆచరించాల్సి ఉంటుంది. అటువంటి వారు దేవలోకానికి పోతారు. అంటే ఎవరైతే బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని ఆచరిస్తారో అంటే శరణు పొందుతారో వారు పాపకర్మల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించడం చేత వాళ్ళు నరకలోకాల్లో కానీ అపాయ భూముల్లో కానీ జన్మించరు. అంటే ఎవరైతే పాపకర్మలు చేస్తారో ఆ పాపకర్మ యొక్క ఫలం వారు పొంది దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎవరైతే పాపకర్మలను వదులుతారో వాళ్ళు పుణ్యకర్మలనే చేస్తారో వాళ్ళు సుగతులను పొందుతారు, సుఖాన్ని పొందుతారు అని భగవానుడు చెప్తాడు. భయభీతులైన మనుషులు పర్వతాలను, వనాలను, ఆరామ వృక్ష చైత్యాలను శరణు పొందుతారు. అంటే మనుషులు భయంతో కొంతమంది కొండలని, పర్వతాలను వేడుకుంటారు, వనాలను వేడుకుంటారు, చెట్లను వేడుకుంటారు. లేకపోతే బుద్ధుడి కాలంలో ఇవి ఉండేవి. ఇప్పుడు కాలంలో కూడా మనం చూడొచ్చు. ప్రజలు భయభీతులతోటి గుడ్లకు వెళ్తారు, విగ్రహాలను మొక్కుకుంటారు. ఇలా భయభీతులతోటి వాటిని శరణు పొందుతారు. ఆ శరణం మంచిది కాదు, ఆ శరణం ఉత్తమమైనది కాదు. వాటిని శరణు పొంది దుఃఖ విమోచనాన్ని పొందలేరు. మీరు దుఃఖం నుంచి బయటపడాలి అంటే కనుక అటువంటి వాటిని శరణు పొందటం వల్ల దుఃఖం నుంచి బయటపడలేరు. బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాలను శరణు పొంది 4 ఆర్య సత్యాలను సమ్యక్ ప్రజ్ఞతో దర్శిస్తూ 4 ఆర్య సత్యాలు ఏంటి? దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని, దుఃఖ నిరోధాన్ని,
దుఃఖాన్ని ఉపశమింపజేసే అర్య అష్టాంగ మార్గాన్ని తెలుసుకోవాలి. ఈ శరణం మంచిది, ఇటువంటి శరణం ఉత్తమమైనది. ఇటువంటి శరణాన్ని పొందినవారు దుఃఖం నుండి ముక్తులవుతారు. మనం దుఃఖం నుండి దుఃఖ విముక్తి మార్గం వైపుకి వెళ్తున్నాం. అటువంటి మార్గం భగవానుడు మాత్రమే మనకి బోధించాడు. 4 ఆర్య సత్యాలు వేరే వేరే మత సాంప్రదాయాల్లో ఎక్కడా మనకి కనపడవు. మిగతా శీలాది గుణాలు కనపడవచ్చు, దానాది గుణాలు కనపడవచ్చు, మంచి విషయాలు మీకు కొన్ని కనపడవచ్చు. కానీ 4 ఆర్య సత్యాల జ్ఞానం కేవలం బుద్ధుడు మాత్రమే బోధించగలుగుతాడు. అంచేత ఈ 4 ఆర్య సత్యాలని సమ్యక్ ప్రజ్ఞతో చూడాలి. అప్పుడే దుఃఖం నుండి విముక్తులవుతారు. భగవానుడు ఈ ధమ్మోపదేశం చేసి ఇంకా వారితో ఇలా చెప్తాడు, ఉపాసకులారా, ఈ ఆర్య సత్యాలు బుద్ధానుసతి కర్మస్థానాన్ని, ధర్మానుసతి కర్మస్థానాన్ని, ఇంకా సంఘానుసతి కర్మస్థానాన్ని, సూతాపత్తి మార్గాన్ని, సూతాపత్తి ఫలాన్ని, సగతాగామి మార్గాన్ని, సగతాగామి ఫలాన్ని, అనాగామి మార్గాన్ని, అనాగామి ఫలాన్ని, అర్హంత మార్గాన్ని, అర్హంత ఫలాన్ని పెంపొందింపజేస్తాయి. ఇలాంటి శరణాల్ని విడిచి మీరెందుకు అనుచితమైన పని చేశారు అని భగవానుడు అన్నాడు. ఇవి బుద్ధానుసతి, ధమ్మానుసతి, సంఘానుసతి. ఇవి బుద్ధుడిలోని గుణాలు, ధమ్మంలోని గుణాలు, సంఘంలోని గుణాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఇది ఒక రకమైన ధ్యానం అన్నమాట. మనకి విశుద్ధి మార్గంలో దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఈ కర్మస్థానాన్ని ఎలా సాధన చేయాలి అని మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడున్న కాలంలో కొంతమంది కొన్ని జపమాలలు అని, లేకుంటే కొన్ని 40 రోజుల దీక్షలు అని అవి చేస్తూ ఉంటారు. నిజానికి ఆ దీక్షలు చేసిన తర్వాత వాళ్ళ మనసుకి ఎంతో సంతోషం అనిపిస్తుంది, వాళ్ళకి ఎంతో సుఖం అనిపిస్తుంది. నిజానికి ఏంటంటే ఆ దీక్షల్లో కానీ లేకపోతే ఆ మాలలు వేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, పాప కార్యాలకి దూరంగా ఉంటారు. కేవలం మంచి విషయాలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తారు. అంటే మాటలతో కానీ శరీరంతో కానీ మనసులో కానీ మంచి విషయాలను పెంపొందించుకోవడానికే ఆ దీక్షల్లో ఉంటారు. అంటే ఇక్కడ మనం మంచి చేయడం వల్ల మనం సుఖాన్ని పొందుతున్నాము. కేవలం 40 రోజు దీక్షల్లోనే ఆ విధంగా మంచి విషయాలు చేస్తూ మంచి విషయాలను ఆచరిస్తూ ఉంటే అంత సుఖం పొందారు అంటే మీరు సంవత్సర కాలం లేకుంటే జీవితకాలం అలాగే మంచి విషయాలను పాటిస్తూ దానికి ఎటువంటి దీక్ష కూడా అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు చేసే మంచే మిమ్మల్ని కాపాడుతుంది, మీరు చేసే చెడే మిమ్మల్ని నాశనం చేస్తుంది. అంతేగాని నేను ఎన్నో రకాల పాపకార్యాలు చేస్తూ ఉంటాను, ఏదో దేవినో లేకపోతే ఏ దేవతనో శరణు పొందుతాను, నన్ను కాపాడండి అని నా పాపం అంతా కూడా ఆ దేవి దేవతో తీసేస్తుంది అంటే అది అంత నిజం కాదు. నిజానికి మీరు చేసిన పాపకర్మకు మీరే బాధ్యులు, మీరు చేసిన పుణ్యానికి కూడా మీరే బాధ్యులు. అందుచేత పాపకర్మలను విడిపెట్టడమే పాపకర్మకు పరిహారం. అంతేగాని పాపం చేసిన తర్వాత నదిలో మునిగితేనో లేకపోతే మొక్కుబడులు తీర్చుకుంటేనో మీ పాపం అన్నది తొలగిపోదు. అంచేత బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందటం వల్ల మీ లోపల ఉన్న మంచి గుణాలను పెంపొందించుకోగలుగుతారు. ప్రతిరోజు ఒక సుత్తాన్ని చదువుతూ ఉన్నారు అనుకోండి, అది మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది. లేకపోతే ఏదైనా సుత్తాన్ని వింటూ ఉన్నారనుకోండి ప్రతిరోజు, అది మీ జీవితంలో ఎంతో మార్పు తీసుకొస్తుంది. దాన్ని ఆచరించినప్పుడు ఇంకా గొప్ప ఫలితాలు పొందుతారు. సో ఇటువంటి శరణు మంచిది. అంతేగాని వృక్షాలను, ఆరామాలను, చైత్యాలను
అటువంటి వాటిని శరణు పొందటం గొప్ప ఫలితాన్ని ఇవ్వదు అని చెప్తాడు భగవానుడు. బుద్ధానుసతి మొదలైన కర్మస్థానాలు శ్రోతాపత్తి మొదలైన మార్గాల్ని ప్రసాదిస్తాయి. భిక్షువులారా, ఒకే ఒక్క ధర్మాన్ని అభ్యసిస్తే విరాగం, నిరోధం, ఉపశమనం, అభిజ్ఞ, సంబోధి, నిబ్బానం అన్నీ ప్రాప్తిస్తాయి. మరి అలాంటి ఒకే ఒక్క ధర్మం ఏది? అదే బుద్ధానుసతి, అంటే బుద్ధుడిలో ఉన్న గుణాలను స్మరించడం. దానివల్ల మనసు ప్రశాంతత పొందుతుంది, సమాధి స్థితిని పొందడానికి అది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత విపశ్యన జ్ఞానం చేసి మీరు మార్గఫలాలను పొందవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా భగవానుడు వారికి ఉపదేశం ఇచ్చి, భిక్షువులారా, పూర్వం కొందరు గుడ్డిగా అయోగ్యుల శరణు వేడి అడవిలో యక్షులకి ఆహారంగా మారారు. అలాగే వివేకంతో నిజమైన యోగ్యమైన వారిని శరణు వేడిన కొందరు అదే అడవిలో క్షేమంగా ఉన్నారు అని చెప్పి మౌనం వహించాడు భగవానుడు. అప్పుడు అనాథ పిండికుడు లేచి భగవానునికి నమస్కరించి పొగిడి శిరస్సు వంచి అంజలి ఘటించి ఇలా అన్నాడు: బంతే, ఇప్పుడు ఈ ఉపాసకులు ఆలోచించకుండా ఉత్తమ చరణాన్ని వదిలి వెనక్కిపోవడం నాకు తెలుస్తూనే ఉంది. కానీ పూర్వం అమనుష్యులు గల అడవిలో, అంటే మనుషులు కాకుండా అమనుషులు అంటే యక్షులు, ఆ అడవిలో గుడ్డిగా నమ్మిన వారికి నష్టం ఎలా కలిగిందో, అలా కాకుండా వివేకంతో వ్యవహరించిన వారికి ఎలా మంచి జరిగిందో మాకు తెలియదు. అది మీకే తెలుసు భగవాన్. ఆకాశంలో ప్రకాశించే పూర్ణ చంద్రునిలాగా దానిని మాకు తెలియజేస్తే బాగుంటుంది అని అనాథ పిండికుడు అడుగుతాడు. అప్పుడు భగవానుడు, ఓ గృహపతి, లోక సంశయాలను పటాపంచలు చేయడం కోసం అనంత కాలాలుగా దశపారమితలను సాధించాను, బుద్ధత్వాన్ని పొందాను. బంగారు గొట్టంలో సింహం కొవ్వును నింపినట్లుగా చక్కగా మనస్సుని నిలిపి వినండి అని భగవానుడు పూర్వజన్మ కథను వివరిస్తూ ఉన్నాడు. పూర్వం కాశీ రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో వారణాసిలో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో, అంటే ఒక వ్యాపారి ఇంట్లో బోధిసత్వుడు జన్మించాడు. బోధిసత్వుడు అంటే బుద్ధత్వాన్ని ప్రాప్తించుకోవడానికి ఇంకా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని బోధిసత్వుడు అంటాడు. పెరిగి పెద్దయ్యాక 500 బండ్ల మీద సరుకులు తీసుకొని వ్యాపారం కోసం వెళ్ళేవాడు. అలా ఒకప్పుడు తూర్పు నుండి పడమరకు, ఇంకోసారి పడమర నుండి తూర్పుకు వెళ్ళేవాడు. అదే సమయంలో ఆ నగరంలోని మరో పెద్ద వ్యాపారి కొడుకు ఉండేవాడు. అతడు మూర్ఖుడు, తెలివి తక్కువవాడు, ఉపాయ కౌశల్యం లేనివాడు. అప్పుడు బోధిసత్వుడు విలువైన సరుకులతో 500 బండ్లను నింపుకొని వారణాసి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఆ మూర్ఖ వ్యాపారి కూడా అప్పుడే 500 బండ్లను నింపుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన బోధిసత్వుడు, ఇద్దరం ఒకేసారి కలిసిపోతే పోయే దారి బాగా నలిగిపోతుంది, గాడ్లు పడతాయి, దారి వెంట వంట చెరుకు సమస్య, నీటి సమస్య రావచ్చు, పశువులకి మేత దొరకడం కష్టం కావచ్చు. కాబట్టి ఒకేసారి పోకుండా చెరోసారి కాస్త వెనక ముందుగా వెళ్ళడం మంచిది అనుకొని ఆ మందమతితోటి ఇలా అంటాడు: ముందు నీవు వెళ్ళినా సరే, నన్ను వెళ్ళమన్నా సరే అని బోధిసత్వుడు చెప్తాడు. ఆ మందమతి ఆలోచించాడు. తానే ముందు వెళ్ళాలి అనుకున్నాడు. తాను ముందు వెళ్ళడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనుకున్నాడు. ఏంటంటే, మొదటగా వెళ్తే దారి నలిగిపోదు, నీటి సమస్య రాదు, ఎడ్లకు కావాల్సినంత మేత దొరుకుతుంది, దారిలో ఆకుకూరలు, కూరగాయలు కొదవ లేకుండా దొరుకుతాయి. పైగా ముందుగా వ్యాపారం నేనే చేస్తాను కాబట్టి నా ఇష్టం వచ్చిన ధరలకు సరుకులు అమ్ముకోవచ్చు. కాబట్టి తాను ముందు వెళ్ళడమే మంచిది అని తలచి, మిత్రమా, నేనే ముందు వెళ్తాను అని మూర్ఖపు, అంటే కొంచెం మందమతి ఉన్న వ్యాపారి చెప్తాడు. బోధిసత్వుడు కూడా ఆలోచించాడు. ఏమనంటే, ముందుగా పోవడం కంటే వెనుక పోవడం మంచిది అనుకున్నాడు.
ముందు పోయిన వారు దారిలోని ఎత్తు పల్లాలు సరిచేస్తారు. వారి ఎడ్లు దారిలోనే ముదురు గడ్డి తింటాయి. ఆ తర్వాత వెళ్ళే వాళ్ళకు ఎడ్లకు లేత గడ్డి మేతగా దొరుకుతుంది. అలాగే నీరు లేని చోట వారు నీటి చెలిమలు తవ్వుతారు. ఆ చెలిమలలో మాకు నీరు దొరుకుతుంది. కొత్త చిగుళ్ళు, లేత కూరగాయలు దొరుకుతాయి. అంతేకాదు మనుషులతో సరుకులకు ధరలు నిర్ణయించేసరికి ప్రాణాలు పోయినంత పని అవుతుంది. ముందుగా పోయిన వారు సరుకులకు ఒక ధర నిర్ణయిస్తారు కనుక ఆ తర్వాత మనం ఆ ధరకు తేలిగ్గా అమ్ముకోవచ్చు. కాబట్టి వెనక వెళ్ళడంలో పై ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించి సౌమ్య నీవే ముందు వెళ్ళు అని బోధిసత్వుడు అంటాడు. సౌమ్య మంచిది అని ఆ మందుమతి బండ్లను కట్టించి బయలుదేరాడు. క్రమంగా వారు మనుష్య నివాసాలను దాటి అడవిని సమీపించారు. అడవులంటే కొన్ని రకాల అడవులు ఉంటాయి. దొంగల అడవి అని, క్రూర మృగాల అడవి అని, నీరు లేని అడవి అని, అమానుష్యుల అడవి అని, ఇంకా తిండి దొరకని అడవి అని 5 రకాలుగా ఉంటాయి. వాటిల్లో దొంగలున్న అడవిని దొంగల అడవి అని, సింహం వంటి క్రూర మృగాలు ఉన్న అడవిని క్రూర మృగాల అడవి అని, తాగడానికి నీరు కూడా దొరకని అడవిని నీరు లేని అడవి అని, అమానుష్యులు నివసించే అడవి అమానుష్యుల అడవి అని, వేర్లు ఇతర ఆహార వస్తువులు దొరకని అడవి తిండి దొరకని అడవి అని చెప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళే దారిలో వచ్చే అడవి నీరు దొరకనిది, అమనుష్యులు ఉండేది. అందుకని ఆ మందమతి అయిన ఆ వ్యాపారస్తుడి కొడుకు బండిపై పెద్ద పెద్ద మట్టి బాణలను పెట్టించి వాటిని నీటితో నింపించి 60 యోజనాల వరకు గల అడవిలో ప్రవేశించాడు. పరల అడవి మధ్యలో పోతూ ఉన్నప్పుడు ఆ అడవిలో నివసించే అమనుష్యులు యక్షుడు ఈ మనుష్యులు తెచ్చుకున్న నీటిని పారబోయించి దాహంతో వారు బలహీనులైన తర్వాత వారిని తింటాను అనుకొని వయసులో ఉన్న తెల్లని ఎడ్లను అందమైన బండికి కట్టించాడు. అప్పుడు అతడు విల్లంబులు, డాలు, కత్తి ధరించి 10-12 మంది అనుచరులు వెంటరాగా తామర పువ్వులను, కలువ పువ్వులను పట్టుకొని తడిసిన వెంట్రుకలతో, తడిసిన బట్టలతో సంపన్నునిలా ఆ బండిపై కూర్చుండి బురద అంటిన చక్రాలతో దారిలోకి వచ్చాడు. అనుచరులైన అమనుష్యులు కూడా తడి వెంట్రుకలతో, తడి వస్త్రాలతో, తామర పూల, కలువ పూల మాలలు ధరించి చేతిలో ఎర్రని తెల్లని పద్మాలను పట్టుకొని పద్మనాళాలను తింటూ వస్తున్నారు. ఎదురుగాలి వీస్తే ఈ మందమతి వ్యాపారస్తుడు దుమ్ము తన పైకి రాకుండా ఉండడానికి సేవకులతో పాటు తన బండిలో అన్ని బండ్ల కన్నా ముందు పయనిస్తున్నాడు. వెనుక నుండి గాలి వీస్తే బండ్లకు వెనక ప్రయాణిస్తున్నాడు. అయితే యక్షుడు తన బండిని పక్కకు తీసి నిలిపాడు. వ్యాపారితో మాటలు కలిపాడు. తమరు ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు ఆ యక్షుడు. మానవ రూపంలో వచ్చి ఆ యక్షుడు వీళ్ళని ఎలాగైనా వీళ్ళ దగ్గర ఉన్న నీటిని పారబోయించి వాళ్ళు నీరు లేక దాహంతో బలహీనులైన తర్వాత వారిని చంపి వాళ్ళని చంపాలనేది ఉద్దేశం ఈ యక్షుడు. అందుకోసం ఒక వ్యాపారస్తుల్లాగా వాళ్ళు కూడా మారిపోయి తడిసిన వెంట్రుకలతోటి, తడిసిన బట్టలతోటి, తామర పువ్వులని చేతుల్లో పట్టుకొని వచ్చారు. వచ్చి ఈ మందమతి వ్యాపారితోటి అడుగుతారు, తమరు ఎక్కడికి పోతున్నారు అని. వ్యాపారి తన ప్రయాణం విషయం అంతా చెప్పి, అయ్యా తమరు ఆనందంతో ఇటు వస్తున్నారు, తమ పరివారం అంతా తడిసి ముద్దయ్యారు, తామర పూలు, కలువ పూలు అలంకరించుకున్నారు, దారిలో వాన ఏమైనా పడిందా, లేకుంటే పెద్ద జలాశయం ఏదైనా ఉందా అని ఆ మందమతి అడుగుతాడు. ఆ మాటలకు ఆ యక్షుడు, అయ్యా అవును, ఈ ఎదురుగా కనిపించే ఈ పచ్చని బీడుకు అవతల ఏకదాటిగా వాన పడుతుంది, గుంటలన్నీ నీటితో నిండి ఉన్నాయి, జలాశయాలు పొంగుతున్నాయి, కావలసినంత నీరు అని ఆ వెనుకన నీటి తొట్టులతో ఉన్న
బండిని చూపిస్తూ, అయ్యో, మీకు ఈ నీటి మూత ఎందుకు? మీరు పోయే దారి పొడవున నీరే ఉంది. ఈ నీటి బాణలు దించేసి తేలిగ్గా పోండి అని ఆ యక్షుడు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ బాణలన్నీ దించేయండి, అనవసరపు మోత బరువు ఎందుకు అని ఆ వ్యాపారి అన్నాడు. అన్నదే తడువుగా అక్కడున్న పనివారంతా నీటి బాణల్ని కిందికి తోసేశారు. సంతోషంగా ముందుకు కదిలారు. వారు చాలా దూరం వెళ్ళారు. జలాశయం అటుంచి ఎక్కడ నీటి చుక్క జాడ కూడా లేదు. దారిని పోయే దానయ్య మాట విని తెచ్చుకున్న నీటిని నేలపాలు చేశామే అని బాధపడ్డారు. వ్యాపారి ఇంకా అతని పరివారము తీవ్ర దప్పికకు గురయ్యారు, శక్తిని కోల్పోయారు. బండికి కట్టిన ఎద్దుల పరిస్థితి కూడా అంతే. సాయంత్రం వంట కూడా లేదు. ఆ సమయంలో యక్షుడు తన పరివారంతో వారి మీదికి వచ్చి పడ్డాడు. ఆ యక్షులు అందరినీ చంపి తినేశారు. ఎడ్లను కూడా చంపి తిని ఎముకలకు పోగులు పెట్టి వెళ్ళిపోయారు. ఒక్క మూర్ఖుని వల్ల పరివారం మొత్తం నాశనమైంది. ఆ 500 బండ్లలోని సరుకులు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇది జరిగాక మొదటి వ్యాపారి బయలుదేరిన నెలన్నర రోజుల తర్వాత వారణాసి నుండి బోధిసత్వుడు కూడా 500 బండ్లతోటి తాను వ్యాపారం చేసుకోవడానికి బయలుదేరాడు. వాళ్ళు ముందుగానే అనుకున్నారు కదా, ఒకరు ముందు వెళ్తాము, కొద్ది రోజుల తర్వాత ఇంకొకరు వెళ్దాము అని. సో నెల రోజుల తర్వాత బోధిసత్వుడు బయలుదేరాడు. అదే దారిలో అడవి చేరాడు. తన పరివారానంతా పిలిచి, నాకు తెలియకుండా అడవిలో ఎక్కడ ఎవ్వరూ నీరు తాగవద్దు, కాయలు కానీ పండ్లు కానీ తినవద్దు, విషపు నీరు విషపు పండ్లు ఉంటాయని జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. కొంత దూరం పోయాక యక్షుడు ఇంకా అతని పరివారం మరల అలాగే తడి బట్టలతోటి కలువుప్పుల ఆరాహాలతోటి ఎదురయ్యారు. అంటే ఇంతకుముందు మూర్ఖ వ్యాపారికి ఎలాగైతే ఎదురయ్యారో అలాగే బోధిసత్వుడిని కూడా ఇలా చేసి, అంటే నీళ్లు లేకుండా చేసి బలహీనులు చేసి వాళ్ళని కూడా చంపాలి అని ఈ యక్షుల పన్నాగం. ఆ యక్షులు ఇలా అంటారు, అయ్యా, మీకు రాబోయే దారంతా జలమయమే, ఇక ఈ బండి మీద ఈ నీటి కుండల బరువెందుకు అని అలా చెప్పేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆ యక్షుడు. బోధిసత్వుడు ఆలోచనలో పడ్డాడు. మిగిలిన పరివారం అంతా ఈ నీళ్ళ బాణల బరువెందుకు వదిలించేద్దామన్నారు. కానీ బోధిసత్వుడు ఆ యక్షుడు చెప్పిన మాటలను నమ్మలేదు. మిగిలిన తన పరివారాన్ని ఒక చోటికి పిలిచాడు. తొందరపడకండి, ఆలోచించండి. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ అరణ్యంలో, అంటే ఈ అడవిలో నీటి సరస్సు ఉందని విన్నారా? ఆ సరస్సు యొక్క అడవికి ఉన్న చరిత్ర ఏంటి? నీరు దొరకరు, ఇంకా యక్షులు ఉంటారు అనేది అక్కడ ఉన్న చరిత్ర. అయితే వీరు వచ్చి ఇక్కడ నీరు దొరుకుతుంది అని చెప్పారు. మనం తొందరపడి ఆ నీటిని పడవేస్తే అపాయంలో పడిపోతాము. మీరు తొందరపడకండి, ఆలోచించండి. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ అరణ్యంలో నీటి సరస్సు ఉందని విన్నారా అంటే అక్కడున్న వాళ్ళు లేదు అన్నారు. ఈ అడవి పేరు ఏంటి అని బోధిసత్వుడు అడిగాడు. అయ్యా, దీని పేరు నిర్జల అడవి, అంటే నీరు దొరకని అడవి. అవును కదా, ఇందాకటి యువకుడు ఏమని చెప్పాడు అంటే ఆ యక్షుడు ఏమని చెప్పాడు? అల్లంత దూరంలో ఈ నిర్జల అడవిలో వాన పడింది అని చెప్పాడు కదా. అయ్యా, అవును అని వాళ్ళు సమాధానం చెప్తారు. మరి వాన పడినప్పుడు ఈ చల్లని గాలి ఎంత దూరం వీస్తుంది? అయ్యా, రమారమి 1 యోజనం వరకు ఈ చల్లని గాలి వీస్తుంది. మరి మీలో ఎవరికైనా ఆ చల్లదనం తగిలిందా? లేదు లేదు అని వాళ్ళు సమాధానం చెప్తారు. సరే, ఆకాశంలో వర్షించే మేఘాలని ఎంత దూరం నుండి మనం చూడగలుగుతాం? యోజనం దూరం నుండి అని చెప్తారు. మరి మీలో ఎవరైనా ఆ వాన మబ్బుల్ని చూసారా? లేదు లేదు అని వాళ్ళంతా తలూపారు. వర్షించే మబ్బులు గర్జిస్తాయి కదా, ఆ ఉరుముల ధ్వని ఎంత దూరం వినగలం? 2 యోజనాల దూరం నుండి అని వాళ్ళు సమాధానం చెప్తారు. అలాగే ఆ మేఘాల్లోని మెరుపుల్ని 4 యోజనాల దూరం నుండి చూడగలుగుతామని సమాధానం చెప్తారు. మరి మీలో ఎవరైనా ఉరుముల శబ్దాలని విన్నారా? మెరుపుల కాంతిని చూసారా అని బోధిసత్వుడు అడిగితే, అయ్యా, లేనే లేదు, వినలేదు, మేము చూడలేదు.
దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఆ వచ్చిన యువకుడు మాయావి, యక్షుడు మనకు ప్రాణాపాయ స్థితి కల్పించి ఆపై మనల్ని తేలిగ్గా భక్షించాలనే దురుద్దేశంతో ఇలాంటి పన్నాగం పన్నాడు. అనాలోచితంగా ఉన్న నీటిని పారబ్రోసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అన్నాడు. అందరూ కూడా సరేనన్నారు. వారు కొంత దూరం పోయాక పొద్దుపోయే సమయానికి అక్కడ ముందు వచ్చిన మందమతి వ్యాపారి 500 బండ్లు కనిపించాయి. అక్కడ మనుషుల ఎముకలు, ఎద్దుల ఎముకల ప్రోగులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొన్ని బండ్లు చక్రాలు విరిగిపోయి ఉన్నాయి. ఆ బండ్లలో మిగిలిపోయిన వస్తువుల్ని వీరు తీసుకున్నారు, వంట చేసుకొని తిన్నారు. పొద్దుపోయాక బండ్లన్నీ ఒక వలయాకారంగా నిలిపారు. ఎడ్లను లోపల కట్టేశారు. చుట్టూ నెగళ్ళు మండించారు. కొందరు కాపలా కాశారు. యక్షుడు వచ్చి ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయమే లేచి ఆ వ్యాపారస్తుడు తన పరివారాన్ని తీసుకొని ముందుకు సాగిపోయి కొద్ది కాలంలోనే ఓ నగరానికి చేరుకున్నాడు. సరసమైన ధరలకు తెచ్చిన వస్తువులన్నీ అమ్మేశాడు. సుఖంగా తిరిగి వారణాసి చేరాడు. భగవానుడు ఈ ప్రవచనాన్ని వినిపించి, ఓ గృహపతి అనాథపిండిక, చూడు, ఆనాడు ఆపత్కాలంలో తెలివిగా నిజాలు ఆలోచించగలిగినవాడు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల యక్షుని బారిన పడకుండా గమ్యం చేరాడు, తిరిగి క్షేమంగా ఇంటికి రాగలిగాడు అని చెప్పి ఇలా చెప్తాడు. కారజ్ఞుడెప్పుడు సత్యము నెరుగును అంటే నిజమైన మార్గాన్ని ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటాడో అటువంటి వాడే సత్యంని తెలుసుకుంటాడు. మరి బుద్ధి లేనివాడు అటువంటి సత్యాన్ని తెలుసుకోలేడు. సత్య సాధన మార్గాన్ని ఎంచుకోవాలి. ఇంకా సత్య జ్ఞాని అయిన బుద్ధిశాలి. సో ఏదైతే సరైన మార్గమో దాన్ని ఎంచుకోవాలి. బుద్ధిశాలి అంటే తెలివైన వాడు. సో ఈ 2 పదాలకు అంటే వీటికి సమాధానం చెప్పి, ఏకాంత హితసుఖాలను కలిగించేది, పండితులచే అనుసరించబడేది, సంశయానికి తావు లేకుండా నిశ్చయంగా ముక్తి వైపుకు కొనిపోయేది అని సంక్షిప్తంగా మనం అర్థం చేసుకోవాలి. వివరంగా చూసినప్పుడు త్రిరత్న శరణం, పంచశీలాలు, దశశీలాలు, ఇంకా పాతిమోక్కానికి సంబంధించిన నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, పరిశుద్ధమైన జీవిక, ఇంకా ప్రత్యవేక్షణ, పారిశుద్ధి శీలాలన్నిటిని పాటించడం, ఇంద్రియ ద్వారాలను మూయటంలో నేర్పు కలిగి ఉండడం, భోజనంలో కొలతను తెలిసి ఉండడం, జాగరణశీలుడు కావడం, ధ్యానం, విపశ్యన, అభిజ్ఞలు, సమాపత్తులు, ఆర్య మార్గం, ఆర్యఫలం, ఇవన్నీ అప్పన్నక స్థానం, అప్పన్నక మార్గం, ముక్తి మార్గం అనే పదాల్లో దాగి ఉన్నాయి. ఈ ముక్తి మార్గం అలాంటిది కనుకనే భగవానుడు అప్పన్నక ప్రతిపదాన్ని వివరిస్తూ ఈ సూత్రాన్ని చెప్పాడు. భిక్షువులారా, 3 ధర్మాలను పొందిన భిక్షువు అప్పన్నక పదాన్ని పొందుతాడు. అప్పన్నక అంటే నిజమైన మార్గం. అతడు ఆశ్రవాలను నశింపజేయడాన్ని ఆరంభిస్తాడు. ఇక్కడ భిక్షువులారా, భిక్షువు ఇంద్రియ ద్వారాలను మూస్తాడు. భోజనంలో కొలతను తెలుసుకుంటాడు. జాగరణ యుక్తుడు అవుతాడు. భిక్షువులారా, ఇంద్రియ ద్వారాలను ఎలా మూస్తాడు? ఇక్కడ భిక్షువులారా, భిక్షువు కంటితో రూపాన్ని చూసినప్పుడు నిమిత్తాన్ని గ్రహించడు. అలాగే చెవితో శబ్దాలను విన్నప్పుడు, ముక్కుతో వాసనను తెలుసుకున్నప్పుడు, నాలుకతో రుచిని తెలుసుకున్నప్పుడు, శరీరంతో స్పర్శను తెలుసుకున్నప్పుడు, మనసులో ఆలోచనలు తెలుసుకున్నప్పుడు అతడు నిమిత్తాన్ని గ్రహించడు. ఇలా భిక్షువులారా, భిక్షువు ఇంద్రియ ద్వారాలను మూస్తాడు. భిక్షువులారా, భిక్షువు భోజనంలో కొలతను ఎలా గుర్తిస్తాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు కారణాన్ని గుర్తుంచుకొని ఆహారాన్ని స్వీకరిస్తాడు. మదం కోసం కాక, వినోదం కోసం కాక. భిక్షువులారా, ఈ భిక్షువు భోజనంలో కొలతను గుర్తిస్తాడు. భిక్షువులారా,
భిక్షువు జాగరణంతో ఎలా ఉంటాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు సంక్రమణం చేస్తున్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు, నిల్చొని ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు అతడు ఎల్లవేళలా ఎరుకుతోటి ఉంటాడు. అంటే 4 స్థితుల్లో కూడా తన శరీరం పట్ల, మనసు పట్ల ఎరుకుతోటి ఉంటాడు. ఈ సూత్రంలో 3 ధర్మాలు చెప్పబడ్డాయి. ఈ అప్పన్నక ప్రతిపదం వలన అర్హంత ఫలం వరకు అన్నీ లభిస్తాయి. ఫల సమాపత్తి విహారం కనుకనే ఇది మరల రాకడలేని నిబ్బాన మార్గమని చెప్పబడింది. అంటే ఒక పండితుడైన మనుష్యుడు, ఫలానా వాడు అనే నియమమేమీ లేదు. కానీ ఇక్కడ పరిషత్తుతో సహా బోధిసత్వుని గురించి చెప్పబడింది. ద్వితీయమని మూర్ఖ వ్యాపారి గురించి చెప్పబడింది. మొదటివాడు అప్పన్నక స్థానంలో ముక్తి మార్గంలో ఉండగా, రెండవ వాడు గుడ్డిగా అముక్తి మార్గంలో ఉన్నాడు. తక్కిన పదం పూర్వ పదంతో పాటు ఇలా చెప్పబడింది. అప్పన్నకం అంటే నిశ్చయంగా, అనుమానం లేకుండా ముక్తికి కొనిపోయే మాటలను బోధిసత్వుని నోటి నుండి పండితులైన మనుషులు గ్రహించారు. కానీ మూర్ఖుడైన ఆ వ్యాపారి దోషయుక్తమైన, సంశయయుక్తమైన విరుద్ధ కారణాన్ని, అవిముక్త కారణాన్ని అతని అనుచరులు గ్రహించారు. వీరిలో అప్పన్నక స్థానాన్ని గ్రహించిన వారు మంచి మార్గాన్ని పొందారు. రెండవ వారు చీకటి మార్గాన్ని పొందారు. అంటే ముందర నీరు ఉందని గుడ్డిగా నిశ్చయించి అవిముక్తికి కొనిపోయే మాటను విని చీకటి మార్గాన్ని అనుసరించారు. వారిలో వెలుగు మార్గాన్ని అనుసరించిన వారికి ఏ హాని కలగలేదు. చీకటి మార్గాన్ని అనుసరించిన వారు హాని పొందారు. అందువలన వెలుగు మార్గాన్ని అనుసరించిన వారు నాశనం లేని ముక్తిని పొందుతారు. అలాగే చీకటి మార్గాన్ని అనుసరించిన వారు నశిస్తారు, కష్టాల పాలు అవుతారు అని భగవానుడు అనాథపిండిక గృహపతికి తెలిపి, ఇంకా వీటిలో మేధావి అయినవాడు సరైన దాన్నే స్వీకరిస్తాడు అని చెప్తాడు. ఇక్కడ మేధావి అనే పదంలో మేధ అంటే విపులమైన, విశుద్ధమైన, ఉత్తమమైన ప్రజ్ఞను పొందిన వ్యక్తి అని అర్థం. అతడు అప్పన్నకంలో వివేకం వలన, సప్పన్నకంలో గుడ్డి నమ్మకం వలన కలిగే దోషాలను, వృద్ధిని, హాని, అర్థాన్ని, అనర్థాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకొని అతడు నిశ్చయంగా సంశయాన్ని లేకుండా ముక్తి వైపుకి కొనిపోయే ఈ అప్పన్నకాన్ని స్వీకరిస్తాడు. దీనిని ఎందుకు స్వీకరిస్తాడు అంటే సంశయానికి తావు లేకపోవడం వలన. ఇంకొక దాన్ని ఎందుకు స్వీకరించడు అంటే సంశయానికి తావు ఉండటం వలన. ఇక్కడ అప్పన్నక మార్గం అంటే బుద్ధులు, ఇంకా ప్రత్యేక బుద్ధులు, ఇంకా ఆయన శ్రావక సంఘం అంటే బుద్ధుని పుత్రులు అంటే భిక్షువులు, వారు చూపించిన మార్గం అదే అప్పన్నక మార్గం. బుద్ధులందరూ అప్పన్నక మార్గంలోనే నిలిచి దృఢ ప్రయత్నంతో పారమితులను పూర్తి చేసుకొని బోధి మూలంలో బుద్ధులైనారు. ప్రత్యేక బుద్ధులు ప్రత్యేక బుద్ధత్వాన్ని పొందారు. బుద్ధపుత్రులు శ్రావక పారమి జ్ఞానాన్ని పొందారు. ఈ విధంగా సత్యాన్ని గురించి, సత్య మార్గం గురించి చెప్పి, భిక్షువులారా, ఈ అప్పన్నక మార్గం 3 రకాల సంతోష నిధులను ఇవ్వడమే కాకుండా 6 బ్రహ్మలోకాలని, చివరగా అర్హంత ఫల మార్గాన్ని అంటే మార్గఫలాన్ని అందిస్తుంది. అలాగే అసత్య మార్గం 4 అపాయాల్లోనూ 5వదిగా నీచమైన మానవ జన్మల్ని కూడా కలిగిస్తుంది అని చతురార్య సత్యాలని 16 రకాలుగా భగవానుడు వివరించాడు. ఈ బోధన విన్న వెంటనే అక్కడ ఉన్న 500 మంది శిష్యులకు శ్రోతాపత్తి ఫలం దొరికింది. అంటే ఆ మూర్ఖపు వ్యాపారిని అనుసరించిన వారు ఎటువంటి తెలివి లేకుండా ఎవరైనా చెప్తే అది నమ్మేసి ఆ నీటిని అంతా కూడా పడపోసుకున్నాడు. ఆ మూర్ఖపు వ్యాపారి చెప్పిన తర్వాత అతన్ని అనుసరించే వాళ్ళంతా కూడా చనిపోయారు. అదే తెలివైన, వివేకవంతుడైన వ్యాపారి అయిన బోధిసత్వుడు యోచించాడు. అసలు నిజాలు తెలుసుకున్నాడు. వాళ్ళందరికీ కూడా వివరించాడు. వాళ్ళనే ప్రశ్నలు అడిగి, ప్రతి ప్రశ్నలు అడిగి వాళ్ళ ద్వారానే సమాధానం తెలుసుకునేలాగా చేశాడు. వారికి అప్పుడు నిజం తెలిసి వచ్చి వాళ్ళ నీటిని పాడబోసుకోకుండా వాళ్ళు అలా జీవించి ఉండగలిగారు. ఇక్కడ ఈ మార్గాన్ని
తీసుకోవడం కూడా అటువంటిదే. ఏది సత్యమైన మార్గం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన మార్గాన్ని బోధిస్తూ ఉంటారు. ఏది సత్యమైన మార్గం అని ఎలా తెలుసుకోవాలి? నిన్న కాలామ సుత్తా గురించి చెప్పుకున్నాము. దాంట్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. మన మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని ధర్మం అని గ్రహించండి. మిగతా విషయాలన్నీ కూడా అనవసర విషయాలని బుద్ధ చెప్తాడు. బుద్ధుడు కానీ ఆయన శిష్యులు కానీ బోధించేది ఒక్కటే, దుఃఖం నుండి విముక్తి. దాన్ని వదిలిపెట్టి వేరే కర్మకాండల్లోనో పూజ విధానాల్లోనో మునిగిపోతే ముక్తి లభించదు. మనిషిలోని రాగము, ద్వేషము, మోహము పోగొట్టుకున్నప్పుడే ముక్తి లభిస్తుంది. దుఃఖం అప్పుడే పోతుంది. ఒకసారి ఆలోచించండి, అసలు మనకి దుఃఖం కలగడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మీ మనసులో ఉన్న రాగము, లోభము, ద్వేషము, మోహమే కారణం. వేరే ఇంకే కారణం లేదు. ఎప్పుడైతే ఇవి తొలగిపోతాయో అప్పుడు దుఃఖం పోతుంది. అవి పోగొట్టుకోవడానికి భగవానుడు చూపించిన మార్గమే మనకి సరైంది. అటువంటి మార్గాన్ని విడిచిపెట్టి వేరే సాంప్రదాయంలోకి వెళ్ళినా కానీ అవి అపాయ లోకాలకి తీసుకెళ్తాయి తప్ప మీకు ముక్తి మార్గాన్ని చూపించలేవు. అంటే ఎవరికి వారు తమ వివేకంతో ఆలోచించాలి. ఈ మార్గంలో ఉన్న అంశాలు ఏంటి, మిగతా సాంప్రదాయాల్లో చెప్పే అంశాలు ఏంటి, నిజంగా వీళ్ళు చెప్పేయన్నీ నిజమా కాదా అనేది పరీక్షించి తెలుసుకున్న తర్వాత నిజమైన మార్గాన్ని అనుసరించి ముందుకు సాగాలి. సో ఈ విధంగా చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఆ 500 మంది ఉపాసకులు కూడా ఇంకా బుద్ధుడినే శరణు పొందుతూ ఉండేవాళ్ళు. నేను కూడా చూస్తూ ఉంటాను కొన్నిసార్లు. కొన్ని విలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత ధర్మాన్ని వినడానికి వస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పూర్వ సాంప్రదాయాలని వాళ్ళు అనుసరిస్తూ ఉండేవాళ్ళు. కానీ అటువంటి సాంప్రదాయాల మత్తు నుండి బయటికి పడాలి. అప్పుడే నిజమైన సత్యాన్ని చూడగలుగుతాం. దేన్ని గుడ్డిగా నమ్మద్దు. మీరు పరీక్షించండి, క్వశ్చన్ చేయండి, ఇది ఇలా ఎందుకు చెప్పబడింది, మీకు సరైనది అనిపిస్తే అప్పుడు స్వీకరించండి. ఈ జాతక స్టోరీస్ అన్నీ కూడా మనకి అట్టకథల ఆధారంగానే లభిస్తున్నాయి. ఈ కథలో యక్షులు ఉన్నారా, లేకపోతే మిగతా విషయాలు నిజంగానే జరిగాయా అన్న దాన్ని వదిలిపెడితే మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే దాంట్లో ఉన్న సారాంశం. దాన్ని తీసుకొని మన జీవితంలోకి ఉపయోగపడే అంశాలను వాటిని గ్రహించి మన లోపల మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని వీటిని వేరే వాటితోటి సరిపోలుస్తూ ఇలా ఎందుకు చెప్పబడింది, అలా ఎందుకు చెప్పబడింది, ఇది నిజమేనా కాదా అని ఆలోచిస్తూ ఉంటే మార్గంలో ముందుకు వెళ్ళలేము. దాంట్లో ఉన్న సారాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకొని మన జీవితంలోకి దాన్ని ఆచరించాలి. అప్పుడు మార్పు అన్నది కనబడుతుంది. సో ఈ జాతక స్టోరీలో చెప్పబడింది ఏంటంటే నిజమైన మార్గాన్ని చాలా తెలివిగా ఎంచుకోవాలి. అదే మనల్ని ముక్తి వైపుకు తీసుకెళ్తుంది. బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని అంటే ఈ త్రిరత్నాలను శరణు పొంది పంచశీలాలను పాటించండి. జీవహింసను మానుకోండి. మీరు చేయకూడదు, ఇంకొకరిని చేయమని చెప్పకూడదు. దొంగతనం చేయకండి, మీరు చేయకూడదు, ఇంకొకరిని చేయమని చెప్పకూడదు. వ్యభిచారం మానుకోండి, మీరు చేయకూడదు, ఇంకొకరిని చేయడానికి ప్రోత్సహించకూడదు. అబద్ధాలు చెప్పడం మానుకోండి, కఠినమైన మాటలు మాట్లాడటం మానుకోండి. అనవసరమైన చర్చల్లో పాల్గొని మాటలు మాట్లాడకండి. ఇంకా మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి. ఈ పంచశీలాలను పాటిస్తూ ధ్యానం చేస్తూ మీ మనసులో ఉన్న ఈ రాగద్వేష మోహాలను పోగొట్టుకోండి. మిమ్మల్ని మీరే పరిశుద్ధులు చేసుకోగలుగుతారు.
ఎవ్వరు మీకు ముక్తిని ప్రసాదించలేరు. ఎవరికి వారే ఆ ముక్తిని సాధించాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.